ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా కావలిలో అత్యంత ఘనంగా మహాకర్ణ మెగా శాకాహార ర్యాలీ. సికింద్రాబాద్ లో ఉత్సాహంగా సాగిన అహింసా శాకాహార ర్యాలీ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఘనంగా ముగిసిన 6 రోజుల ధ్యాన యోగా శిబిరం. కర్నూలు జిల్లా సి బెలిగల్ మండలంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించిన పిరమిడ్ మాస్టర్లు. ఒడిశా పూరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా యోగా డే సెలబ్రేషన్స్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానంలో ధ్యాన ప్రచారం నిర్వహించిన మాస్టర్. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో అద్భుతంగా ధ్యానం సజ్జన సాంగత్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, కావలి పిరమిడ్ మాస్టర్లు పిరమిడ్ సేవాదల్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కావలిలో మహాకర్ణ మెగా శాకాహార ర్యాలీ అత్యంత ఘనంగా నిర్వహించారు. కావలిలోని కలయిక కళ్యాణ మండపం నుంచి ర్యాలీ ఘనంగా ప్రారంభమైంది. అనంతరం పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆడుతూ పాడుతూ అద్భుతంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీ దామోదర్ రెడ్డి, తెలంగాణ పిరమిడ్ సేవాదల్ అధ్యక్షులు ధ్యాన గద్దర్ భూపతి రాజు, ఆంధ్రప్రదేశ్ పిరమిడ్ సేవాదల్ అధ్యక్షులు మేకా వెంకటేశ్వరరావు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జేతవనం ప్రభాకర్, సతీష్ సాగర్ తో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశాలు ఎంతో అద్భుతంగా ఇచ్చారు. ప్రపంచంలో ప్రతి దేశంలో ఈరోజు యోగా సెలబ్రేషన్ జరుగుతుంది. ఆ జూన్ 21 యోగా డే డిక్లేర్ అయినప్పుడు పత్రి గారు ఏదో ఒక రోజు మెడిటేషన్ డే కూడా డిక్లేర్ అవుతుంది దామోదర్ అని చెప్పారు. సో అన్నట్టుగానే డిసెంబర్ 21 జూన్ 21 యోగా డే, డిసెంబర్ 21 మెడిటేషన్ డే, ధ్యానం రోజు. పిఎస్ఎస్ఎం మూమెంట్ ఏం సాధించింది అంటే ప్రపంచానికి ధ్యాన దినోత్సవాన్ని ఇచ్చింది. వేదిక మీద ఉన్న వాళ్ళందరూ సందేశాలు ఇస్తారు, నేను పాట ద్వారా సందేశాలు ఇస్తాను. పత్రిజీ అంటే సృష్టిని నడిపిస్తున్న మూల చైతన్యాన్ని ప్రతిరూపం. దశావతారాల తరువాత ధ్యాన. పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లో అహింసా శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్ పిరమిడ్ కేర్ సెంటర్ నుంచి హరహర కళాభవన్ వరకు అహింసా శాకాహార ర్యాలీ అద్భుతంగా జరిగింది. ర్యాలీలో పెద్ద సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు పాల్గొని ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున శాకాహార నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ర్యాలీ కొనసాగించారు. ర్యాలీలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కూకట్పల్లి లక్ష్మితో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ధ్యానం, భగవద్గీత, క్లాసికల్ డ్యాన్స్ అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ వేణుగోపాలాచారి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఇటువంటి కార్యక్రమాలు ప్రోత్సహించాలి. ఎందుకంటే ఈరోజు సమాజంలో గోవధ అన్నది ఎంత దూరం వెళ్తుందంటే, ఈరోజు కబేలాలో పెట్టి మరి గోవులను ఎక్స్పోర్ట్ చేయడము, గోవులను చంపడం మనం చూస్తున్నాం. అటువంటి ఎంతవరకు వీలుంటుందో ఇప్పటికీ కొన్ని సంస్థలు ఆపినప్పటికీ కూడా ఇంకా వేదావిధిగా నడుస్తున్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని పిఎస్ఎస్ఎం తాడేపల్లిగూడెం ఆధ్వర్యంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వానపల్లి సునీత కొండబాబుల నిర్వహణలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన 6 రోజుల ధ్యాన యోగా శిబిరం ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో పెద్దలు, చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వారికి పిరమిడ్ మాస్టర్లు యోగా, ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. యోగా అంటే ఏమిటి, యోగాతో కలుగు లాభాలను చక్కగా వివరించి అందరి చేత యోగాసనాలు చేయించారు. అలాగే ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం విశిష్టత, ధ్యానం చేస్తే ఎటువంటి లాభాలు కలుగుతాయి అనే విషయాలు చక్కగా వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి యోగాంధ్ర సర్టిఫికెట్లను అందజేశారు నిర్వాహకులు.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని వశిష్ఠ గౌతమి పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా పేరవరంలోని శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా మాస్టర్లు, పిరమిడ్ మాస్టర్లు యోగా ధ్యానం గురించి ధ్యానులకు అవగాహన కల్పించారు. యోగా ధ్యానం చేయడం వల్ల కలుగు లాభాలను వివరించి అందరి చేత యోగా ధ్యాన అభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం గుంటూరు జిల్లా అధ్యక్షులు వెలుగపూడి లక్ష్మణరావుతో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మీరేం చేయాలి అంటే వాళ్ళకి పూటకి ఆహారము, బట్ట, నివాసం కల్పిస్తే చాలు. వాళ్ళు మీకోసం ఏమి చేయాలని చేస్తారు. వాళ్ళు ఎంతమంది ఉంటారు భూమి మీద? వాళ్ళకంటూ ఒక అజెండా ఉండదు, వాళ్ళకంటూ ఒక పర్పస్ ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు? నాయకుడు ఏం చెప్తే చేసుకుంటూ పోతారు. ఏం వస్తుంది వాళ్ళకి? పూటకి ఆహారం దొరుకుతుంది. అర్థమైందా? అది ఏం గుణానికి సంబంధించింది? 90% మంది వీళ్ళుంటారు జనరల్గా. వీళ్ళని మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరు? రజోగుణం వాళ్ళు. వాళ్ళు ఎంతమంది? ఊరికి ఎంతమంది సర్పంచులు ఉంటారమ్మా? నియోజకవర్గానికి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు? 10 మంది ఉంటారా? సో ఆ 9% వాళ్ళు 90% మందిని మేనేజ్ చేస్తారు. చంపమంటే వీళ్ళు చంపొస్తారు, అన్నదానం పెట్టిన అన్నదానం పెడతారు. అంటే పుణ్యం పాపంతో వాళ్ళకి సంబంధం లేదు. ఒడిశా పూరిలో గల పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఏసీపీ విజయరత్నం ఆధ్వర్యంలో యోగా డే వేడుకలు, ధ్యాన శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ ఏసీపీ విజయరత్నం పోలీస్ సిబ్బందికి యోగా, ప్రాణాయామం, ఆనాపానసతి, ధ్యానం, శాకాహార విశిష్టతల గురించి చక్కగా వివరించారు. అలాగే ధ్యానం, యోగాతో కలుగు లాభాలను తెలియజేసి అందరి చేత ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 400 మందికి పైగా పోలీసులు, ప్రజలు పాల్గొన్నారు. दुनिया सारा वर्तमान ध्यान साधन ये कौन डायरेक्ट स्टेज चढ़िबे डायरेक्ट कहिबे शाकाहार और ध्यान और किछि कहिबे यार साइड कथा न लोकन का ध्यान करेबे तापर शाकाहार विशेष करिबे छाड़ देबे कि विश्व ब्रह्मांड पूरा एबे पहले और 2032 सुधा समस्त पारे ध्यान पहुंच जिवो बिना ध्यान रे बिना जगरे शांति नहीं घर गंडगोल अशांति शांति नहीं एबे लास्ट अपन टीवी देख मारी देखिबे ध्यान ऑलरेडी स्प्रेड हो गेला खाली पुलिस पाखु आसी. ఒడిశా పూరిలో ఏసీపీ విజయరత్నం ఆధ్వర్యంలో జరుగుతున్న యోగా ధ్యాన ప్రచారంపై యోగా గురువు రామ్దేవ్ బాబా ప్రశంసలు గుప్పించారు. పూరిని సందర్శించిన రామ్దేవ్ బాబా ఏసీపీ విజయరత్నం పిరమిడ్ మాస్టర్లు యోగా ధ్యానంపై ప్రజలకు చక్కటి అవగాహన కల్పిస్తున్నందుకు ఏసీపీ విజయరత్నంని కొనియాడారు. అనంతరం అందరితో కలిసి ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో యోగులు, మేధావులు పాల్గొన్నారు. ధ్యాన గ్రామీణం ధ్యాన విద్యార్థి ప్రాజెక్టులో భాగంగా కర్నూలు జిల్లా సి బెల్గల్ మండలంలో సంఘాల పిరమిడ్ మాస్టర్లు శంకర్, రాముడు ఆధ్వర్యంలో విస్తృతంగా ధ్యాన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. పిరమిడ్ మాస్టర్లు తిమ్మన్ దొడ్డి, చింతమానుపల్లి, కొత్తకోట, ఈర్లదిన్నె, రంగాపురం, గుండ్రేవుల, చెరువులపల్లి గ్రామాలలో ఇంటింటికి ధ్యాన కరపత్రాలు పంపిణీ చేసి ప్రజలకి ధ్యాన శిక్షణ ఇచ్చారు. పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయుల చేత సామూహిక ధ్యానం చేయించారు. యోగులు, ఋషులు చేసిన ధ్యానాన్ని చేయాలని గాంధీజీ, బుద్ధుడు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆచరించిన అహింసలో జీవించాలని ధ్యాన ప్రచార నిర్వాహకులు బంగ్లా ఆంజనేయ రెడ్డి, బన్నూరి నారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు గుండం శైలజ, బన్నూరి సరస్వతి, నారాయణమ్మ, లక్ష్మి, పవిత్ర, కాసిం, ప్రసంగి, వీరన్న తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానంలో విస్తృతంగా ధ్యాన శాకాహార ప్రచారం నిర్వహించారు ఏలూరు పిరమిడ్ మాస్టర్లు రామ్మూర్తి, కృష్ణకుమారిలు, లక్ష్మి, పద్మజ, వరలక్ష్మిలు ధ్యాన ప్రచారం అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకి కరపత్రాలను పంపిణీ చేసి ధ్యానం, శాకాహార విశిష్టతల గురించి, పిరమిడ్ శక్తి గురించి చక్కగా తెలియజేశారు. ప్రతిరోజు ధ్యానం చేయాలని, శాకాహారమే తినాలని సూచించారు. అనంతరం సామూహిక ధ్యానం చేశారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, సజ్జన సాంగత్యం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా కర్మలు, భావం అనే అంశాల గురించి అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. భావం ముఖ్యము, చేసే కర్మ కాదు ముఖ్యం. బయట కర్మ కనపడదు, భావం కనపడదు. అందుకే తీర్పులన్నీ భావానికి రావు, కర్మకే వస్తుంటాయి. మనకు బయట మనం చేసే కర్మ బట్టి కనపడతా ఉంటాం. మన లోపల ఏం భావం ఉంది అనేది ఎవరికి బయట వాళ్ళకి తెలియదు. నువ్వు భావాన్ని విలువిస్తారా, కర్మ విలువిస్తారా? బయట సమాజం నువ్వు ఎట్లా నుండి బయట కనపడేది కర్మ మాత్రమే కనపడతాయి, భావం కనపడదు. పిఎస్ఎస్ఎం గుంటూరు జిల్లా అధ్యక్షులు వెల్గపూడి లక్ష్మణరావు ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలోని శ్రీ వన్యసాయి మహా ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎస్కే లాల్ విచ్చేసి జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా బ్రహ్మర్షి పత్రిజీ గొప్పతనం గురించి తెలియజేశారు. నీ అంతరాత్మను గమనించు, దేవుడు నీలోనే ఉన్నారు అనే సత్యాన్ని అందరికీ తెలియజేసి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని బోధించిన మహానుభావుడని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఆహారం ఎక్కడుందో కూడా ఆకాశంలో విహరిస్తూ తెలుసుకొని ఆహారం శోధన చేసి గ్రహించి మళ్ళా కాలం కరెక్ట్గా టైంకి వచ్చేసరికి ఈవినింగ్ వచ్చేసరికి 5 గురించి సమయానికి అలా సంఘంగా ఒక ఉమ్మడిగా ఒక బృందంగా ఏర్పడి అలా వెళ్ళిపోతాం. మరి మనలో ఆ ఐక్యత ఉంటే, మనలో ఆ ఓర్పు ఉందా, మనలో ఆ నేర్పు ఉందా, మనలో ఆ సహనం ఉందా? లేదు. పక్కవాడు బాగుపడితే మనం చూడలేని పరిస్థితి, పక్కవాడిలో ఏ చేంజ్ వచ్చినా మనం తట్టుకోలేని పరిస్థితి. అసలు మనం బతుకుతున్నది మన కోసం కాకుండా పక్కవాడి కోసం అని పరిస్థితి. యోగా దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా హసన్బాద్లో హాస్టల్ పిల్లలకి సీనియర్ పిరమిడ్ మాస్టర్ మంగారత్నం ఆధ్వర్యంలో యోగా ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ మంగారత్నం ధ్యానం, యోగాపై పిల్లలకి చక్కటి అవగాహన కల్పించారు. యోగా ధ్యానం చేస్తే కలుగు లాభాలను వివరించి అందరి చేత యోగా ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కోనసీమ జిల్లా ధ్యాన భీమకండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ద్రాక్షారామం చుట్టూ ఉన్న 108 శివాలయ గ్రామాలలో 108 సోమవారాలలో ఇంటింట ధ్యాన ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో 62వ సోమవారం అలమూరు మండలం నర్సీపూడి గ్రామంలో ఇంటింట ధ్యాన ప్రచారం నిర్వహించి ధ్యాన శిక్షణ ఇచ్చారు పిరమిడ్ మాస్టర్లు. అలాగే స్కూల్ విద్యార్థులకి ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేస్తే ఎటువంటి లాభాలు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. అలాగే శాకాహార విశిష్టత, పిరమిడ్ శక్తి గురించి వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వడ్లమూరి సుబ్బారావు, భారతి, అంగర చౌదరి, రామారావు, గుప్తా, డాక్టర్ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. మరి ఆ శివుని సన్నిధిలో ఈ రోజు ధ్యానం ఎలా నేర్చుకోవాలి, ఎలా చెయ్యాలి అనేది నేర్చుకుని సేపటి నుంచి చక్కగా మీరు ధ్యానం చేసుకుని
ఎంతో మనశ్శాంతిని ఆరోగ్యాన్ని పొందొచ్చు. ఏమండి మరి ధ్యానం అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? భగవంతుడు, శివుడే కదా. మరి ఆ శివుడి సన్నిధిలోనే మనం ధ్యానం చేసుకోవడం ఎంత అదృష్టం కదా. మరి మీ ఊర్లో మరి ఎవరు లేకపోతే ఏమవుతుందంటే నేర్చుకుంటారు. చేతిలో ఫోన్, చేతిలో ఇలా ఫోన్ దాటానికి తండ్రికి ఫోన్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు? ఎంతసేపు ఫోన్ ఆడుకోవాలి అనుకుంటారు. ఫోన్ ఆడుకోవడం తప్పులేదు, కానీ అది ఎంతసేపు ఆడుకోవాలి కదా. అంటే ఎంతసేపు ఒక విచక్షణ అనమాట. అది ఎంతసేపు ఆడుకోవాలి, ఏది సరి ఏది సరి కాదు అలాంటి ఒక విచక్షణ వాళ్ళలో వచ్చిందనుకోండి, తల్లిదండ్రులు ఎంత అదృష్టం అవుతుంది. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆత్మ సాక్షాత్కారం ఎలా పొందాలి అనే అంశం గురించి భగవద్గీత శ్లోకాల ద్వారా అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అటువంటి వాడు గచ్చంతి అపునరావృత్తి జ్ఞాన నిర్ధూత కల్మషాల అంటాడు. వాడు మరి పుట్టనటువంటి పునరావృత్తి రహితమైనటువంటి ఆత్మ సాహిత్యాన్ని పొందగలుగుతాడయా, అన్ని పాపాలు వాడు దూరం చేసుకోగలుగుతాడయా. అది మేడం. తద్బుద్ధయ తదాత్మాన తన్నిష్టా తత్పరాయణా గచ్చంతి అపునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషా. వాడు అన్ని కల్మషాలను పోగొట్టుకొని మరి తిరిగి ఈ శరీరంలోకి రానటువంటి ఆత్మ సాక్షాత్కారాన్ని వాడు చేరగలుగుతా ఉన్నాడయ్యా. హైదరాబాద్ బొల్లారంలో గల వాగ్దేవి హై స్కూల్లో యోగా ధ్యాన శిక్షణ కార్యక్రమం సీనియర్ పిరమిడ్ మాస్టర్ విఠలాచారి నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకి యోగా ధ్యానం గొప్పతనం గురించి చక్కగా తెలియజేశారు పిరమిడ్ మాస్టర్ విఠలాచారి. ధ్యానం యోగా ద్వారా మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, మంచి ఆరోగ్యం పొందవచ్చునని తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. వాగ్దేవి హై స్కూల్ యాజమాన్యం విజయభాస్కర్ రెడ్డి, ప్రిన్సిపాల్ సారిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా 7 శరీరాలలో 5వ శరీరం అయిన ఆనందమయ శరీరం గురించి చక్కగా వివరించారు. ప్రకృతి వల్లే సర్వ కార్యాలు జరుగుతున్నాయని, ఎవరైతే తెలుసుకుంటారో వారు ఆనందమయ శరీరంలో ప్రవేశిస్తారని భగవద్గీత శ్లోకాల ద్వారా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా గంగారం గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం దేవుడిచ్చిన గొప్ప వరం అని, ధ్యానం ద్వారా మానసిక రుగ్మతలు తొలగిపోతాయని తెలియజేశారు. మహానుభావుల జీవిత చరిత్రలను చదవాలని, ప్రతి ఒక్కరూ ధ్యాన బాటలో నడవాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, మాస్టర్లు బొల్లం ప్రవీణ్ కుమార్, నారాయణ, శ్రీను, గ్రామ పెద్దలు, 300 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా కావలిలోని ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి లెక్చరర్లు విద్యార్థులకి ధ్యానం, శాకాహార విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. విద్యార్థులు క్రమం తప్పకుండా ప్రతిరోజు ధ్యానం చేయాలని, శాకాహారమే తినాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తిని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. కడపలోని నిర్మల ఫార్మసీలో అలాగే కేఎల్ఎం ఇంజనీరింగ్ కాలేజ్, నారాయణ జూనియర్ కాలేజ్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో యోగా ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకి పిరమిడ్ మాస్టర్లు నారాయణ రెడ్డి, బాలకృష్ణలు ధ్యానం, యోగాల గురించి చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం, యోగాతో విద్యార్థుల్లో మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, మంచి ఆరోగ్యం సమకూరుతుందని తెలియజేశారు. విద్యార్థులు ప్రతిరోజు ధ్యానం, యోగా చేయాలని సూచించి అందరి చేత యోగా ధ్యానం చేయించారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.